సంప్రదాయ పరిరక్షణ సభ పక్షాన సభలు కాక ఇలా 2 సంవత్సరాల నుంచి ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి సభలు సాగితే బాగుంటుందని స్వామినాథాచార్య గారు ప్రార్థించడం, రఘునాథాచార్య స్వామి వారు అంగీకరించడం, స్వామినాథాచార్య వారిని ముడుంబ నరసింహరంగాచార్య గారిని కార్యదర్శులుగా ఏర్పాటు చేసి వారు అధ్యక్షులుగా వేయించేసి ఉంటూ సభలను ప్రారంభించడం. ఈ సంస్థ పక్షాన సంవత్సరంలో 2 సార్లు కూడా కొన్ని సంవత్సరాలు సభలు సాగాయి. ప్రతి ఆషాఢంలో అయితే శుభకార్యాలు ఉండవు, అప్పుడు అందరూ రావడానికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయం జరిగింది. అలా ప్రతి సంవత్సరం సాగేటువంటి ఆషాఢ మాసంలో సాగే ఉభయ వేదాంత సభలు ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని, ప్రతి సంవత్సరం కొనసాగాలని, మనం ఉన్నంతకాలం ఈ సంస్థ అలా ముందుకు సాగాలి కానీ మధ్యలో ఏ విఘ్నం ఉండొద్దని ముందుగా తిరువెంకటముడయాన్ని శ్రీపాదాల దగ్గర, ఆచార్యుల యొక్క శ్రీపాదాల దగ్గర సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఈ సంస్థను మళ్ళీ పునః ఉద్ధరించినప్పుడు భూరి విరాళాన్ని వెంకటనరసింహాచార్య గారు మరియు రఘునాథాచార్య స్వామి వారి పద్ధతిలోనే వారు స్వీకరించేటువంటి సత్కారాలు ఎన్నున్నాయో వారు సమర్పించే కైంకర్యాలు అంతకంటే 2 రెట్లే ఉన్నాయి. మరి గోపాలోపాయనం లాంటి పురస్కారాలు తొందరలో వస్తే బాగుండదు, మనందరం ఎదురు చూసేటువంటి సన్నివేశం. ఎందుకొరకు అది వారిని ప్రశంసించడానికి కాదు, మన ప్రాంతంలో ఉండి యజల స్వామి వారి కుమారులై ఉండి ప్రవచనంలో గ్రంథ రచనలో ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి గ్రంథాలని ఆశ్చర్యపడే విధంగా సేవ అందిస్తున్నారు. రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాన్ని వారికి సమర్పించినప్పుడు 50,000 రూపాయలు స్వామివారు సమర్పిస్తే అంతకంటే ముందు సిద్ధపరచుకున్న చెక్ తీసుకొని దాంతో కలిపి అదే సభలో వేయించేసినటువంటి జీవస్వామి వారికి మన సమతామూర్తి కైంకర్యంగా 1,00,000 రూపాయలు సమర్పించారు. అలా ఈ సంస్థ కొనసాగినంత కాలం వారు ఆరోగ్యంగా వేయించేసి ఉంటూ ప్రతి సంవత్సరం అగ్రతాంబూలంగా వారి ఉపన్యాసం ఉండాలనేది నిశ్చయమైన అంశం. ఎందుకంటే ఈ సంస్థ బలంగా మళ్ళీ పునఃప్రారంభమైనప్పుడు వారు బలమైన కైంకర్యం చేసిన వారు కాబట్టి మన ప్రాంతంలో పెద్దలుగా ఉండి వయస్సులో, జ్ఞానంలో, అనుభవంలో, బాగా రాసే నైపుణ్యంలో, బాగా చెప్పే నైపుణ్యంలో ఉన్నారు కాబట్టి వారిని ఇవాళ సభలో ప్రధానంగా తిరువెంకటముడియాన్ సన్నిధి కాబట్టి 2 తిరువెంకటముడియాన్ దశకాలు అనుకోవచ్చు. అంతేకాక రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి కాబట్టి రఘునాథాచార్య స్వామి వారు స్వయంగా ఒడివిల కాలమెల్లాన్ దశకానికి, ఉరగహొండ పిరువాయ దశకానికి సంస్కృతంలో వ్యాఖ్యానం చేస్తే ఆ సంస్కృత వ్యాఖ్యానానికి మళ్ళీ తెలుగులో వంగల శ్రీమన్నారాయణాచార్య గారు అనే వారు అనువాదం చేస్తే అనువాదాన్ని కూడా స్వామివారు ఒక 4-5 రోజుల పాటు సాపాటు సమయం మినహాయించి, విశ్రాంతి సమయం మినహాయించి అన్ని వాక్యం దిద్ది ఇంత చేసి నువ్వెక్కడ ముద్రించుకోవడం ఎందుకని సత్సంప్రదాయ పరిరక్షణ సభ పక్షానే దివ్య సూరి సూక్తి సుధా అనే గ్రంథం ఒకటి ఉంది. అందులో ఒడివిల కాల వెళ్ళాం దశకం, ఉలగమండ పెరువాయ దశకం సంస్కృత వ్యాఖ్యానం, తెలుగు అనువాదం ఉంది. ఈ గ్రంథం మనం అనుసంధించుకోవచ్చు అని అందరికీ తెలవడం కొరకు వారు చేసిన కృషిని స్మరించుకునేలాగా 2 పెద్దలు ఎర్జల్ల స్వామి వారి కుమారులైన 2 సోదరులు ఈ 2 దశకాలు తిరువెంకటముడియాన్వే. ఇవి మనకు ప్రధానమైనవి. ఎప్పుడూ కైంకర్యంలో ఉండాలి అని ఆయన దగ్గరే శరణాగతి భరణ్యాసం చేయాలి. మన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి ఆయన సేవలోనే ఉండాలి. మన తరం వరకే కాక తరతరాలు ఆయన కైంకర్యంలోనే ఉండాలి అని కైంకర్యాన్ని కోరుకోవడం, ఆయన శ్రీపాదాల దగ్గర శరణాగతి చేయడం, ఆయన పాదాలనే నమ్ముకోవడం, ఇతరమైన వాటిని వదిలిపెట్టి ఆయన్నే నమ్ముకోవడం, ఆయన నమ్ముకోవడం అంటే ఆయన పాదాలనే నమ్ముకోవడం అనేటువంటి దశకాలను స్వామివారు మనకు అందించినటువంటి జ్ఞాన భిక్ష కాబట్టి వాటిని అందుకుందామని, మన ఆచార్యులు చేసిన మహోపకారాన్ని స్మరించుకుందామని ఈ రోజు ఈ సభలో మనం ప్రారంభం చేసుకుని ఇందాక మనం ఒక మాట అనుకున్నాం. రేపు ఉదయం మనం ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేద్దాం. రేపు సాయంత్రం 6:15 అనుకున్నాం. ఒక 5 నిమిషాలు గ్రేస్ అనుకుని 6:20 కల్లా మనం ప్రారంభం చేసుకునేటట్టుగా సిద్ధపడదాం. అలా సమయపాలన చేసేటట్టుగా మనం సిద్ధం అవుదాం. అందరికీ చెప్పుదాం. కాకినాడ జీఎస్ స్వామి వారు మనకు చేసిన ఉపకారాన్ని స్మరించుకుంటూ ఆ లాభాన్ని పొందుతాం. ఇక్కడికి తొందరగా వస్తే మన మనస్సుకు చాలా విషయాలు అందుతాయి కాబట్టి ఇవాళ 2 పెద్దలు ఉన్నారు. మనం ఒక 2 గంటల పాటు సభ కొనసాగించుకుందాం. వెంకటనరసింహాచార్య స్వామి వారు ముందుగా మనకు అనుగ్రహిస్తారు. పెద్దవారు, చాలా విషయాన్ని మనకు అందించడంలో నైపుణ్యము గలవారు. వారు సమయం కొంచెం ఎక్కువ తీసుకున్న సమయంలో మన స్థానికంగా ఉండేటువంటి వారు మన సహోదరులు వారే అన్నారు, కొంచెం అన్నయ్య గారు ఎక్కువ తీసుకున్నా మనం తక్కువ తీసుకున్నా సమయాన్ని పెద్దల దూరం నుంచి వచ్చిన వారి ద్వారా మన విషయాన్ని అందుకున్నామని. ఆ
అందుకు గాను సహృదయంగా వారి వయస్సును బట్టి ప్రయాణం చేయడం కన్నా ఒక దగ్గర కూర్చొని మంచి సంప్రదాయ సేవ చేస్తున్నవారు, మన మీద ప్రేమ, ఆచారాల పట్ల భక్తి కలిగిన వారు కాబట్టి వారు చేసినందుకు కృతజ్ఞతలు దాసోహాలు సమర్పించుకుంటూ వారి శ్రీముఖత మనం నిశ్శబ్దంగా విషయాన్ని శ్రద్ధగా భక్తిగా శ్రవణం చేద్దాం. లాభ